నమస్తే, వెల్కమ్ టు IBR Now. పెరుమండ్లగూడెంలో సర్పంచ్ బరిలో ఉన్నటువంటి పిడుగు రజిత నన్ను గెలిపించాలని, నేను ఎంకామ్ చదువుకున్నా, నాకు ఈ గ్రామానికి సేవ చేసే భాగ్యం లభించిందని అందరి మన్ననలు పొంది ఏమాత్రం పక్షపాత ధోరణి లేకుండా ప్రభుత్వం పథకాలను గ్రామ సభల తీర్మానాల ద్వారా అందరికీ అందిస్తానని వేడుకుంటూ మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్న పిడుగు రజితతో మా IBR Now ప్రతినిధి ఫేస్ టు ఫేస్. మేడం నమస్కారం అండి. నమస్కారం. ఈ యొక్క కుటుంబ నేపథ్యం అందరికీ, మా ఊరు వాళ్ళకి, నేను వ్యవసాయ కుటుంబం, మేము యాదవులము. నా పేరు పిడుగు రజిత. రాజకీయాలలోకి రావాలని ఎందుకు అనిపించింది? మహిళకు రావడం నా అదృష్టం, అందులో నన్ను ఎంచుకోవడము ఇంకా అదృష్టంగా భావిస్తున్నా. పీజీ చేశానండి మా ఊరికి సేవ చేయడం కోసం. పీజీ అంటే ఏంటి సబ్జెక్ట్? అంటే MA ఎకనామిక్స్. గ్రామంలో ఏం సమస్యలు ఉన్నాయని మీరు గుర్తించారు? చెల్లోకి నీళ్ళు తీసుకురావాలని, మంచినీటి సౌకర్యం ఇప్పటికీ అందుబాటులో ఉంటూ వాళ్ళు నాకు సహకరిస్తే ఇంకా చేయాల్సినవి చేయాలని. ప్రజల సమస్యలు ఏమేమి ఉన్నాయి? రోడ్డు సమస్య ఒకటండి, ఇండ్లు లేని వాళ్ళకు ఇల్లు, పేదలకు సేవ చేయడం, పింఛన్స్, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి పింఛన్స్. ఇప్పుడు ఇక్కడ 2 పడకల గది కానీ 3 ఎకరాల భూమి కానీ ఎవరికైనా ఇచ్చారా? ఎవరికి ఇవ్వలేదండి. అంటే మీరు గెలిచిన తర్వాత ఇచ్చే అవకాశం ఉందా? పేదవాళ్ళకి 2 పడకల గది కానీ భూమి కానీ ఇప్పించే పరిధిలో ఉన్నానండి. సో దాంతోపాటు మీ యొక్క గ్రామ జనాభా ఎంత? 1150 అండి. 815 ఓట్లు అండి. వార్డు నెంబర్లు ఎంతమంది ఉంటారు? 8 మంది వార్డు మెంబర్స్. మా ఎమ్మెల్యే గారి సహకారంతో రోడ్డు నిర్మాణం కానీ, వాటరు వసతులు కానీ, ఇండ్లు లేని వాళ్ళకు ఇండ్లు కానీ, పింఛన్స్ కానీ, ఇవన్నీ ఎమ్మెల్యే గారి సహకారంతో చేయాలనుకుని నా లక్ష్యంతో నేను అడుగు ముందేశానండి. ఇక్కడ అక్షరాస్యత శాతం ఎంత ఉంది? 80% ఉంటాయి. తిరుగుతున్నారు కదా, సో వాళ్ళు ఏమన్నా సమస్యలు తెలియజేస్తున్నారా? ఇప్పుడు పింఛన్స్ ప్రాబ్లం ఉందని చెప్తున్నారు. బాత్రూమ్స్ కానీ, లాట్రూమ్స్ కానీ ఇవి ప్రాబ్లమ్స్ అని చెప్తున్నారు. రోడ్లలో కొంచెం అవి వర్షాలు పడినప్పుడు బురద అది మట్టి ఉంచాలని కానీ అవన్నీ చెప్తున్నారండి. ప్రజాసేవ కోసమే నేను అడుగు ముందేశానండి. వాళ్ళ ప్రతి ఒక్క సమస్య నా సమస్యగా భావించి చూసుకుంటానండి. ఈ విధంగా మీరు ఓటును అభ్యర్థిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మాకు మద్దతు ఇచ్చారండి. అర్హులైన అందరికీ ప్రభుత్వ ఫలాలు అందేటట్టు చూసుకుంటానండి. ముఖ్యంగా మా గ్రామ ప్రజలకు మీ సహకారంతో, మీ సహాయ సహకారాలతో నన్ను ముందుకు నడిపించుకుంటూ, మీకు కావాల్సినవన్నీ నాతో చెప్పుకుంటూ అభివృద్ధి వైపుకు తీసుకెళ్లాలండి. మా ఊరి గవర్నమెంట్ స్కూల్లో నేను విద్యా వాలంటీర్గా చేశానండి. అది నాకు 2000 జీతం ఒక ఇయరు, 3000 జీతం ఒక ఇయరు. ఇట్లా జీతం కోసం ఆలోచించకుండా పిల్లలకు సేవ చేయాలని, వాళ్ళకు కొంచెం బేసిక్ ఇవ్వాలని చెప్పి గ్రామ ప్రజలకు TRS పార్టీ తరపున నన్ను నిలబెట్టినందుకు అందరికీ మళ్ళీ చెప్తున్నా పాదాభివందనాలు. కూడా చిన్న పెద్ద మా గ్రామ ప్రజలందరికీ నా యొక్క పాదాభివందనాలు. కత్తెర గుర్తుకే ఓటేసి గెలిపించండి. పిడుగు రజిత గారి కత్తెర గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని ఆశిద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి IBR Now.